వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ప్రతి ఛానల్. సో చూడండి, మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు ఎడ్యుకేషన్ పరంగా అంటే విద్య పరంగా మనకి ఇంట్రడ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తాం ఈరోజు కాన్సెప్ట్. సో ఇది మామూలుగా విద్యకు సంబంధించిన బేసిక్ అనమాట. సో ఎన్ని టైప్స్ ఉంటాయి విద్య అనేది, సో విద్యకు ఎన్ని రూపాలు అంటే ఎన్ని ప్రక్రియలు ఉంటాయి అనేది ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. సో జనరల్ టాపిక్ ఇది కూడా చూడండి, ఇది కూడా జనరల్ టాపిక్. సో చూడండి, మనకు అసలు విద్య చూడండి, సో విద్య మనకు తెలుసు అర్థవుతుందా. ఈ విద్యకు సంబంధించి మనకు ఎన్ని రకాలనేటివి ప్రజెంట్ ఉంటాయి. సో ప్రజెంట్ వరకు ఎన్ని రకాలనేటివి ఉండడం అనేది జరిగింది అనేది ఈ కాన్సెప్ట్. అసలు విద్యలో రకాలు ఎన్ని ఉన్నాయి. సో చూసుకుంటే మనకు నియత విద్య అనేది ఉంది. సో చూడండి, సెకండ్ వన్ అనియత విద్య ఉంది, థర్డ్ వన్ ప్రత్యక్ష విద్య ఉంది, సో ఫోర్త్ వన్ పరోక్ష విద్య ఉంది, ఫిఫ్త్ వన్ యాదృచ్ఛిక విద్య ఉంది. సో చూడండి, యాదృచ్ఛిక విద్య ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకు సాధారణ విద్య ఉంది, సో వ్యష్టి విద్య ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రత్యేక విద్య అనేటువంటివి ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు టైప్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఈ టైప్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. దాంతోపాటు విద్యకి సంబంధించినటువంటి ప్రక్రియల గురించి డిస్కస్ చేస్తే చాప్టర్ అనేది అయిపోతుంది. అసలు నియత విద్య అంటే ఏమిటి. సో చూడండి, నియత విద్యలో ఒక లక్ష్యం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. సో చూడండి, పరీక్షలు ఉంటాయి, పరీక్షలు ఉత్తీర్ణతలు చెప్తారు. సో దానికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డులు కూడా ఇస్తారు. ఏది నియత విద్య సంబంధించి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. సో కాలం సో కాలాన్ని కూడా నిర్మించి పెట్టినారు, ఈ కాలంలో ఇవి కాలంలో చెప్పాలని చెప్పేసి. పరీక్షలు ఉంటాయి, సో ఉత్తీర్ణత ఉంటుంది, వ్యక్తులు కూడా ఉంటారు. సో నిర్ణీతమైన స్థలం కూడా ఉంటుంది, సో స్థలం కూడా ఉంటుంది. ఈ మొత్తం కలిసినటువంటి విద్యనే మనము నియత విద్య అంటాం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు పాఠశాలలో బోధించేటువంటి విద్య అర్థమవుతుందా, పాఠశాలలో బోధించేటువంటి విద్య, కోచింగ్ సెంటర్లలో ఉపయోగించేటువంటి విద్య. సో ఈ విద్యలోనే మనకు దీని కిందికి రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఎగ్జాంపుల్గా పాఠశాలలో తీసుకుందాం. స్కూల్ ఉంది, సో మనకు లక్ష్యం అనేది ఉంటుంది. సో మనకు ఆ లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి నిర్ణీత కాలంలోనే. సో నిర్ణీత కాలంలోనే అంటే ఇన్ని పీరియడ్లకు ఈ లెసన్ అనేది అయిపోగొట్టాలి. నిర్ణీత కాలంలో దీంట్లో ఉంటుంది. పరీక్షలు అనేటివి ఉంటాయి. సో స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, సో హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, సో ఇవల్ల మనకు జరుగుతూ ఉంటాయి. ఉత్తీర్ణత పాస్ కూడా చెప్తారు. సో పాస్ ఆఫ్ ఫెయిల్ అనేటువంటి అంశాలు కూడా చెప్తారు. వ్యక్తులకు సంబంధించినటువంటి ర్యాంక్ కార్డులు అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఒక నిర్ణీత స్థలంలో ఇది కేంద్రీకరించబడి ఉంటుంది. సో స్కూల్ అనేది ఒక నిర్ణీత స్థలంలోనే ఉంటుంది. అర్థమవుతుందా. ఇటువంటి విద్యను మనము నియత విద్య అంటాం. సో అర్థమవుతుందా, నిర్ణీత విద్య అంటుంది. అంటే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం అనేది మనకు నిర్ణీత కాలం ఉంటుంది. సో ఇక్కడ జూన్ 12 నుంచి మొదలుకొని ఏప్రిల్ 23 వరకే అది నిర్ణీత కాలం. అది అర్థమవుతుందా. ఆ కాలంలో నువ్వు ప్రజెంట్ ఉన్నటువంటి సో 9 AM వచ్చేసి నువ్వు 4 లోపల స్కూల్కి రావాలి. ఇది నిర్ణీత కాలాన్ని నిర్ణయించి పెడతారు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఎప్పుడంటే అప్పుడు పెడితే స్లిప్ టెస్ట్ అవుతుంది. సో అది మన అవసరం లేదు. యూనిట్ టెస్ట్లు కానీ, సో ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, అవి కానీ, లేకపోతే హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, సో ఆన్యువల్ కానీ, ఇవల్ల మనకు పరీక్షలు అనేటివి నిర్ణయిస్తుంటారు. ఏదైనా ప్రకారం కాల నిర్ణయం ప్రకారం. అంతేగాని హాఫ్ ఇయర్లీ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టడము, సో ఆన్యువల్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెట్టడము, ఈ విధంగా అనేది ఉండవు. సో నిర్ణీత కాలం అనేది ఉంటుంది. సో వ్యక్తులకు సంబంధించినటువంటి ర్యాంక్ కార్డులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రజెంట్ ఉన్నటువంటి పాఠశాలలో ఇవే మనకు ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఇది మనకు నియత విద్యకు సంబంధించినటువంటి. ఇప్పుడు మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లు ఇప్పించారు. నియత విద్య అంటే కేవలం మనకు పాఠశాల మాత్రమే కాదు, దాంతోపాటు గ్రంథాలయాలు, సో మ్యూజియంలు, జూ పార్కులు, సో జంతు ప్రదర్శనలు కూడా మనకు నియత విద్య కిందకి వస్తాయి. ఎందుకు? అవి కాన్స్టెంట్ ఒక ప్లేస్లో ఉంటాయి. అర్థమైందా. సో ఆ ప్లేస్లో ఉంటాయి, ఒక కాల నిర్ణీత ఒక ప్రక్రియలో దాన్ని తెరిచి ఉంచుతారు, ఒక స్థలంలో ఉంటాయి, కాలం ప్రకారం పోతారు. సో నేర్చుకోవాలంటే ఒక ప్రదేశానికి వెళ్ళాల్సిందే, దాని చూసుకుంటూ మొత్తం నేర్చుకుంటూ ఉండవచ్చు. కాబట్టి గ్రంథాలయం కానీ, సో జంతు ప్రదర్శనశాల కానీ, మ్యూజియం కానీ కూడా నియత విద్య కిందకి తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి, గ్రంథాలయం, లైబ్రరీ, సో జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, వస్తు ప్రదర్శనశాల, ఇవల్ల ఎందుకు నియత విద్య కిందికి వచ్చాయంటే చూడండి, గ్రంథాలయం అనేది స్థలం, నిర్ణీత స్థలం దగ్గరనే ఉంటాయి. 3 నిర్ణీత కాల వ్యవధిలోనే వీటిని ఆలోచిస్తారు. నేను అర్ధరాత్రి వెళ్ళి నేను ఎందుకు వెళ్తా అంటే ఎవరు కూడా రప్పించుకోడు. అర్థమవుతుందా. దాని నిర్ణీత కాలం అనేది ఉంటుంది.
నువ్వు ఆ కాలంలో మాత్రమే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న మ్యాటర్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో గ్రంథాలయం అనేది సో సర్టెన్ టైంలో తెరిచి ఉంటుంది. సో సర్టెన్ టైంలోనే బోధించడం అంటే మనం అక్కడ బోధన వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జూ పార్క్ కూడా అంతే, మనం ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి వీలు ఉన్నది ఉండదు. నిర్ణీత కాలం ఉంటుంది, నిర్ణీత ప్లేస్లోనే ఉంటుంది. సో చూడండి అన్ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దాంతోపాటు అక్కడ ఏమైనా మనం జంతువులను చూసి కొత్తగా నేర్చుకుంటున్నాం సో అనుకుంటే ఆ జంతువు సంబంధించినటువంటి మనం ఏమైనా నేర్చుకుంటామంటే విద్యకు సంబంధించి కానీ అభ్యాసం జరిగిందంటే విద్యనే ఎక్కడైనా కానీ. సో ఆ వల్ల మనకు ఏ దానిలో వస్తాయి, మ్యూజియం కానీ జూ కానీ గ్రంథాలయం మనకు నియత విద్య కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇది నియత విద్యకు సంబంధించినటువంటి మ్యాటర్ మనకు. సో చూసుకుంటే సెకండ్ వన్ చూసుకుంటే అనిత్య విద్య. సో అనియత విద్య అంటే చూడండి, ఇందులో దీనికి ఆపోజిట్గా ఉంటాయి. సో కొన్ని మాత్రం ఆపోజిట్గా ఉంటాయి. చూడండి దీంట్లో నిర్ణీత కాలం అనేది ఏముండదు. సో చూడండి తర్వాత వచ్చేసి ఉత్తీర్ణత అనేది చూపిస్తారు. సో ర్యాంక్ కార్డులు కూడా ఇస్తారు. చూడండి ర్యాంక్ కార్డులు కూడా ఇస్తారు. స్థలాన్ని కేటాయించుకుంటారు. సో ఫ్లెక్సిబుల్గా లక్ష్యాలు. సో మనం చెప్పుకుంటే లక్ష్యాలు అనేటివి ఇది ప్రత్యేకమైన లక్ష్యం కోసం అనేది కాదు. సో ఇది కేవలం దేనికోసం అంటే అక్షరాస్యత అనేది డెవలప్మెంట్ అనేది కావాలి. సో చూడండి ఎందుకు డెవలప్మెంట్ కావాలంటే కొంతమంది రీజన్ చూసుకొని కొన్ని పనులు చేసుకోవడమో లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేకనో లేదా కుటుంబ సమస్యలు బాగాలేకనో విద్యకు దూరం కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్థమవుతుందా? విద్యకు దూరం కావడం అనేది జరుగుతుంది. అటువంటిప్పుడు వాళ్ళు కొంతమంది రెగ్యులర్గా సో వీళ్ళ మాదిరిగా రెగ్యులర్గా వచ్చి చదువుకోవడానికి అనేది వీళ్ళు అనేది ఉంటుంది. వాళ్ళ కోసం మాత్రమే అనియత విద్య అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వయసుతో సంబంధం ఉండదు. అర్థమవుతుందా? సో వాళ్ళు వయోజనులను కానీ మధ్య వయసులో కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. నిర్ణీత సమయం అనేది ఏం పెట్టదు. అర్థమవుతుందా? సో నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. అంటే సరళత కలిగినటువంటి అనిత్య పద్ధతి ఇది. చూడండి మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని మనం సార్వత్రిక పాఠశాలలు అంటాం. పాఠశాల లేదా కళాశాలలు. సో సార్వత్రిక ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి. సో చూడండి ఈ ఓపెన్ స్కూల్లో చూసుకుంటే ప్రాథమిక స్థాయిలోకి వస్తే మనకి ఏ కోర్స్ ఏదంటే సార్ ఇక్కడ ప్రాథమిక స్థాయిలో బ్రిడ్జి కోర్స్ అనేది ఇస్తారు. సో చూడండి ఇక్కడ వచ్చేసరికి బ్రిడ్జి కోర్స్ అనేది ఉంటుంది ప్రాథమిక స్థాయిలో. అదే మనకు ఇక్కడ వెళ్తే సో కళాశాల లెవెల్కి సో ఉన్నత లెవెల్కి వెళ్తే మనకి ఏముంటుంది, ఇక్కడ దూర విద్య అనేది ఉంటుంది ఓపెన్ కేటగిరీలో. ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ మనకు రెగ్యులర్గా వచ్చి కొంతమంది చదవలేకపోవచ్చు. అర్థమవుతుందా? సో చదవలేకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు వెనుకబడి ఉండొచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, వయసు పరంగా కావచ్చు, మానసికంగా వెనుకబడి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళ కోసం అక్షరత డెవలప్మెంట్ కోసం మాత్రం ఇటువంటి అనియత విద్య అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓపెన్ స్కూల్స్ అందుకే మనకు ఉంటాయి. సో చూడండి సార్వత్రిక పాఠశాల అంటే ఓపెన్ స్కూల్స్. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అనేవి 1929లో ఏ కమిటీ సిఫార్సు ప్రకారం NPE 1986 ప్రకారం మనకు 1929లో మనకు ఓపెన్ స్కూల్స్ అంటే సార్వత్రిక కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ కాలేజెస్ కానీ ఓపెన్ స్కూల్స్ కానీ. సో చూడండి ఓపెన్ యూనివర్సిటీలు కూడా ఉండడం అనేది జరిగింది. సో అవేమున్నాయి ఓపెన్ యూనివర్సిటీలు? అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది మనకు. చూడండి అంబేద్కర్ యూనివర్సిటీ, సో ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ. సో ఇవల్ల ఏంటివి మనకు ఓపెన్ స్కూల్ కిందకి ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు. సో వీళ్ళు కేవలం అక్షరాస్యత పెంచాలి, సో వెనుకబడినటువంటి వాళ్ళను మనము విద్యలో ముందుకు తీసుకురావాలి. సో అటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఏర్పడినటువంటి విద్య మనకు అనిత. సో మనకు ఆంధ్రప్రదేశ్ అయితే 1991 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1991 ఫిబ్రవరి 24వ తేదీన మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చూడండి ఈ విధంగా మనకు ఓపెన్ స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. సో దీని కింద ఏమేమి స్కూల్స్ రకాలు వస్తాయంటే ఒకటి ఓపెన్ స్కూల్ ఎట్లాగా వస్తుంది, సో వయోజన స్కూల్స్ వస్తాయి, సో దూర విద్యలు వస్తాయి. సో అర్థమవుతుందా? దూర విద్యకు సంబంధించినటువంటి మనకు సాంకేతికతకు సంబంధించినటువంటి విద్యలు వస్తాయి, వయోజన విద్యలు వస్తాయి, మాధ్యమిక దశ విద్యలు కూడా కిందికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నిరంతర విద్యాలయాలు కూడా దీని కిందికి వస్తాయి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు అనియత విద్య అనేది ఉండడం అనేది జరిగింది. సో దీంట్లో మనకు ఓపెన్ స్కూల్స్ కిందికి రావడం అనేది జరిగింది. నియత విద్య అంటే మనం రెగ్యులర్గా వెళ్ళి చదివి చూసి సో మొత్తం చేసేటువంటి విద్య ఇది. అనియత విద్య అంటే అక్షరాస్యత కోసం వెనుకబడిన వాళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం చేసినటువంటి విద్యా సంస్థలు అన్నమాట అనియత విద్య అంటే. ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రత్యక్ష విద్య. సో ప్రత్యక్ష విద్య అంటే ఏంటి? సో అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో ప్రత్యక్షంగా కనెక్షన్ ఉంటుంది. సో ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటూ సో వానికి వచ్చినటువంటి అనుమానాలు, సో వానికి వచ్చిన డౌట్స్ ఉపాధ్యాయునికి అడుగుతుంటే ఉపాధ్యాయుడు అని నివృత్తి అంటే సాల్వ్ చేయడం. సో ఈ విద్య మనకు ఉపాధ్యాయుడు విద్యార్థికి మధ్య ప్రత్యక్ష భావన అనేది ఉంటుంది. సో కనెక్షన్ అనేది డైరెక్ట్ ఉంటుంది.
సో కాబట్టి ఎటువంటి మధ్యలో సాంకేతిక కారణాలు కానీ సో ఏవైనా అడ్డంకులు కానీ ఏమి ఉండవు. సో డైరెక్ట్గా కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి ఇటువంటి విద్యను మనము ప్రత్యక్ష విద్య అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మనం టీచింగ్ చేస్తుంటాం కదా స్కూళ్ళలో మన విద్యార్థులు నేరుగా కనిపిస్తుంటారు, మనం ముందరనే ఉంటాం, ప్రత్యక్షంగా చెప్తుంటాం, వాళ్ళు వింటూ ఉంటారు. సో వాళ్ళ డౌట్లు కూడా మనం ప్రత్యక్షంగా తీసుకుంటాం, సాల్వ్ చేసుకుంటాం. ఆ విద్యను మనం ప్రత్యక్ష విద్య అని చెప్తాం. సో పరోక్ష విద్య అంటే ఏంటంటే ఇప్పుడు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు. సో మనకి ఈమెయిల్స్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి. సో మనకేదో డౌట్ వచ్చింది అంటే ఇక్కడ సాంకేతిక మాధ్యమాలను మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనకేదో ఉపాధ్యాయుడికి మనం స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం, డౌట్ వచ్చింది, ఏం చెప్తాం మనము, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, అక్కడ ఏమైనా కావాలంటే చేయండి అంటే అక్కడ ఏం చేస్తాం, డిస్కషన్ గ్రూప్ పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ కొన్ని చాటింగ్స్ రూపంలోనో లేకపోతే ఆ ఉపాధ్యాయుడికి ఈమెయిల్ పంపించడం ద్వారానో లేకపోతే ఆ ఉత్తరాలు సో ఏదో ఒకటి కార్డు రాసి పంపించడం ద్వారానో ఏం చేస్తాం, మనము ఈ పరోక్ష విద్యను ఎంకరేజ్మెంట్ చేస్తాం. దీన్ని మనము పరోక్ష విద్య అని చెప్తాం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య కనెక్షన్ ఎవరు చేస్తున్నారు, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు, సో ఈమెయిల్స్ చాటింగ్స్ ఇవన్నీ చూడడం అనేది జరుగుతుంది. సో ఇది పరోక్ష విద్య కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా యాదృచ్ఛిక విద్య అంటే దీన్ని మనం సామాజిక విద్య అని చెప్పొచ్చు. మనము నేర్చుకునేది మనకే తెలియదు, అంత యాదృచ్ఛికంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటావు, కాళ్ళకి చెప్పులు దొరకమని చెప్పడం మనం చెప్పాలా, వాడు సమాజంలో చూసి కనెక్ట్ వాడే అర్థమవుతుందా. క్రమశిక్షణ అనేది కూడా మ్యాక్సిమం యాదృచ్ఛిక విద్య నుంచి వస్తుంది. అంటే ఒకరిని అనుకరిస్తూ ఒకరిని పరిశీలిస్తూ అర్థమవుతుందా, నేర్చుకునేటువంటి విద్య యాదృచ్ఛిక విద్య. నేర్చుకున్నాడని వాడిని కూడా తెలియదు మనం చెప్పేంత వరకు, అర్థమవుతుందా. సో అటువంటి విద్యను మనం యాదృచ్ఛిక విద్య అన్నాం. అంటే ఇక్కడ ఆహారం సంబంధించినటువంటి పరిరక్షణ గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, క్రమశిక్షణ గురించి, వ్యక్తుల పట్ల గౌరవ మర్యాదలు ఇవ్వడం గురించి. సో ఇవల్ల మనకు నేర్పించాలంటే యాదృచ్ఛిక విద్య అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వ్యక్తి దగ్గరికి వెళ్ళి గౌరవించడం అనుకోండి, మన పిల్లలు కూడా వ్యక్తుల దగ్గరికి, పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి గౌరవిస్తారు. ఇది సపరేట్గా మనము క్లాస్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది యాదృచ్ఛికంగా వాళ్ళు నేర్పించబడుతుంది. మనము ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు సో చెప్పుడు బయట ఇసిపెట్టి ఒక లైన్లో పెట్టుకుంటే పిల్లవాళ్ళు కూడా మనం చూసి క్రమశిక్షణ లైన్లో పెడతారు. అది వాళ్ళకి చెప్పి నువ్వు బోర్డు పెట్టి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాడు అనుకరించాడు కాబట్టి. సో అది యాదృచ్ఛిక విద్య. చేతులు నీట్గా కడుక్కుంటూ ఉన్నాం, చేతులు నీట్గా కడుక్కుంటున్నాం, పిల్లవాడు విషయాన్ని గమనించినాడు, సో వాడు నేర్చుకున్నాడు, అది యాదృచ్ఛిక విద్య. సో సమాజ విద్య అని కూడా అర్థమైంది. సాధారణ విద్య మనము సింపుల్గా ఒక ఏం పెట్టుకోనో లేకపోతే ఆ కోర్స్ నేను అబౌట్కోవాలో, సో నాకు ఆ కోర్స్ ఉంటే నాకు ఈ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి సపరేట్గా మనకు సాధారణంగా తీసుకున్నటువంటి విద్యనే మనకు సాధారణ విద్య అంటాం. సో చూడండి, సాధారణ విద్య అనేది మనకు ఏదో ఒక అంశాన్ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి విద్య. వ్యష్టి విద్య ఉంది. సో వ్యష్టి విద్య అంటే చూడండి, మనకు ఒక అంశాన్ని ఒక వ్యక్తికి మాత్రమే బోధించే విద్య. అంటే ఒక పర్సన్కి మాత్రమే టీచ్ చేసేటువంటి విద్యను మనం వ్యష్టి విద్య అంటాం. అర్థమవుతుందా. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, మిగతా వాళ్ళకి వెళ్ళి టీచ్ చేస్తాడు. అటువంటి విద్యనే వ్యష్టి విద్య అని చెప్పడం అనేది. టీచ్ వన్, అర్థమవుతుందా. ఎడ్యుకేషన్ ఒకరికే, టీచ్ కూడా ఒకరికే. సో ఒకరికి మాత్రమే ఇది చేసేటువంటి విద్య వ్యష్టి విద్య అని చెప్తాం. నెక్స్ట్ చూసుకుంటే ప్రత్యేక విద్య. సో మనము ప్రత్యేక కోర్సు తీసుకుంటూ ఉంటాం, స్థాయిని బట్టి వెళ్ళకపోతే ఆ ప్రత్యేక కోర్సును తీసుకొని చదివేటువంటి విద్య మనకు ఏమంటాం, ప్రత్యేక విద్య. ఇప్పుడు చూడండి, 10th వరకు మనము అన్ని సబ్జెక్టులు కలిపి చదువుకుంటాం, కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, తర్వాత హెచ్ఈసీ కావచ్చు, ఇటువంటి సబ్జెక్టులు తీసుకుంటాం. ఎందుకు, ప్రత్యేకంగా విద్య ఉంది కాబట్టి. అది తర్వాత బైపీసీ చదివిన వాళ్ళు బీజీఎస్సీ తీసుకుంటారు, సో బీఎస్సీ సైన్స్ తీసుకోవచ్చు. సో ఎంపీసీ వాళ్ళు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అవి వల్ల తీసుకుంటారు, సిఈసీ వాళ్ళు బీకామ్ తీసుకోవచ్చు, బీఏ తీసుకోవచ్చు, ఇవల్ల తీసుకుంటారు. ఎందుకు, మనకు ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి. సో కాబట్టి ఇటువంటి విద్య మనం ప్రత్యేక విద్య అంటాం. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకు వృత్తి విద్య. సో వృత్తి విద్య అంటే ఏంటంటే వృత్తికి సంబంధించినటువంటి విద్యను మనం వృత్తి విద్య అంటాం. అంటే మన చేతితో సో కుట్టల్లికలు కానీ, సో చేతితో చేసినటువంటివి పరికరాలు, సో ఇవల్ల మనం నేర్చుకుంటున్న వృత్తికి సంబంధించినవి. మనకి ఇప్పుడు వృత్తికి సంబంధించినటువంటి కోర్స్ ఏముంది, సో డిఎడ్ చేసినాం, సో కొంతమంది బీఎడ్ చేస్తారు, అర్థమవుతుందా, కొంతమంది పీజీ చేస్తారు. ఎందుకు, ఆ వృత్తి మనకు కావాలి కాబట్టి. సో మనకు టీచర్ అనే ఫీల్డ్ కావాలి కాబట్టి వృత్తి విద్యను తీసుకుంటాం. సో అటువంటి ఫీల్డ్ గురించి తెలిసేటువంటి విద్యనే వృత్తి విద్య అని చెప్తాం. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకు విద్యల రకాలను ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే విద్యా ప్రక్రియలు. సో విద్యా ప్రక్రియలు అంటే ఏమిటి అంటే, మొదటగా మనకు సో ప్రాచీన కాలంలో మనకు ఏ విధంగా ఉండేది,
ఏకధ్రువ విద్య అనేది ఉండేది. అసలు ఏకధ్రువ విద్య అంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తూ ఉంటాడు. సో విద్యార్థులు ఎటువంటి మూవ్మెంట్ ఉండదు, శ్రోతలుగా నిష్క్రియాత్మకంగా కూర్చొని ఉంటారు. ఇక్కడ కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అని కూడా చెప్పవచ్చు, ఏదాన్ని ఏకధ్రువ విద్య. దాన్ని మాడిఫై చేసుకుని వచ్చినట్టే మనకు ద్విధ్రువ ప్రక్రియ. ద్విధ్రువ ప్రక్రియ అంటే ద్వి అంటే ఏంది? సో చూడండి, ద్వి అంటే రెండు. సో ఎవరు ఇక్కడ ఇద్దరు ఉన్న పర్సన్స్ అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు, సో విద్యార్థి. సో ఇద్దరి బాధ్యత అనేది ఉంటుంది. సో అంటే మనం లెసన్ టీచ్ చేసుకుంటాం, విద్యార్థులు వింటుంటారు. అంటే లెసన్ చెప్తాం, విద్యార్థి నేర్చుకుంటాడు. లెసన్ చెప్తాం, విద్యార్థి మాత్రం నేర్చుకుంటూ ఉంటాడు. ఇటువంటి విద్యను మనము ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు. దీన్ని మనం ద్విధ్రువ ప్రక్రియ అని చెప్తాం. సో దీన్ని మనము ఆడమ్స్ అనేది ఆయన తెలపడం అనేది జరిగింది. సో అర్థమవుతుందా? సో తర్వాత చూసుకుంటే మనకు విద్యలో త్రిధ్రువ ప్రక్రియ అనేది ఉంది. సో త్రిధ్రువ ప్రక్రియ. సో మూడు ప్రక్రియలు ఏమున్నాయి? సో చూడండి, మూడు ప్రక్రియలు ఏమున్నాయి? సో ఉపాధ్యాయుడు ఉన్నాడు, విద్యార్థి కూడా ఉన్నాడు. ఉపాధ్యాయుడు ఉన్నాడు, విద్యార్థి కూడా ఉన్నాడు. ఎక్స్ట్రాగా ఏముందంటే పరిసరాలు ఉన్నాయి. సో ఈ పరిసరాల కాన్సెప్ట్ తీసుకొచ్చిన వారు ఎవరంటే జాన్ డ్యూయి. విద్యలో త్రిధ్రువ ప్రక్రియను స్థాపించిన వారు జాన్ డ్యూయి. ఎందుకు పరిసరాలు వచ్చినాయంటే, ఇప్పుడు నువ్వు విద్యను ఇక్కడైతే ఏం చేస్తాం, చెప్తాం, విద్యార్థి చెప్తాం, నేర్చుకుంటాడు. ఆ సబ్జెక్ట్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ అవి నిజ జీవితానికి ఉపయోగించాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలకు ఉపయోగించుకోవాలి, ఎన్విరాన్మెంటల్ కంటే పర్యావరణంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాబట్టి మనకు విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియగా మారడం అనేది జరిగింది. సో మనకు అంశం చెప్తే ఆ అంశానికి సంబంధించినటువంటి మ్యాటర్ మనం పరిసరాల్లో అనేది మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసం మనకు ప్రాజెక్టు పద్ధతి కానీ, సమాచార సేకరణ పద్ధతి కానీ, సో అన్వేషణ పద్ధతి, ఇటువంటి పద్ధతులు ఎందుకు వచ్చాయి? విద్యను త్రిధ్రువ ప్రక్రియ కాబట్టి. సో ఇది జాన్ డ్యూయి తెలపడం అనేది జరిగింది. సో చూడండి, ఇది విద్యలో ఉన్నటువంటి రకాలు, ప్రక్రియలు. సో ఇది పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్లో బేసిక్ కాన్సెప్ట్గా ఉండడం అనేది జరిగింది. సో మేము ఇది మాత్రం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చెప్పుకుందాం అంతవరకు. సో ఇది నేర్చుకుని ఉండండి. సో మీ ఆ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.